వాక్యం అనే విత్తనము ఆ యొక్క దున్నబడిన ప్రాంతంలో వెదజల్లకపోతే ఇప్పుడు వాక్యం మనలో ఎలా ఫలిస్తుంది? అసలు ఫలిస్తుందా? దున్నేటప్పుడు ఏం చేస్తాం? మధ్యన ఏ రాళ్ళు ఉంటే రాళ్ళు తీస్తాం, చెట్లు ఉంటే చెట్లు తీస్తాం, అవునా? అదే విధంగా ఆరాధనలు దున్నినప్పుడు మన హృదయంలో రాళ్ళు ఉంటాయి, పెరిగి వేస్తాం, చెట్లు ఉంటాయి, పెరిగి వేస్తాం, ముళ్ళ తుప్పలు ఉంటాయి, పెరిగి వేస్తాం. అది ఎక్కడా? ఆరాధనలో. పెరిగి వేసిన తర్వాత ఉన్నగా దున్ని, అంతా దున్ని క్లీన్ గా ఉన్నప్పుడు అంతలోన విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. वाक्य କହିବାକୁ ପୂର୍ବରେ କଣ ପାଇଁ ଆରାଧନା କରାଯିବ? କଣ ପାଇଁ ନା ବାକ୍ୟ କହିବା ପୂର୍ବରେ ନାଇଁ ତ ଉଦାହରଣ ସ୍ୱରୂପ କହିବାକୁ ଗଲେ ବିଲରେ ବିହନ ପକେଇବା ପୂର୍ବରେ ବିଲ କଣ କରାଯିବ ନା ତଷା ଯିବ। କଣ ପାଇଁ ତଷା ଯିବ ନା ଯେତେବେଳେ ତଷା ଯିବ ସେଇ ତଷା ଯିବା ସ୍ଥାନରେ ଯଦି ଆମେ ବିହନ ବୁଣିବା ବିହନ କଣ ହବ? ବଞ୍ଚିବ ଏବଂ ତାର ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବ। ସେମିତି ହିଁ ବାକ୍ୟ ବୋଲିବା ବିହନ ଆମ ହୃଦୟରେ ବିଞ୍ଛେଇବା ନାଇଁ ତ ବୁଣିବା ପୂର୍ବରୁ ଆମ ହୃଦୟକୁ କଣ କରିବାର ଅଛି ନା ତଷିବାର ଅଛି। ତଷିବା ବେଳେ କଣ୍ଟା ଗଛ ରହିବ, ବହୁତ ଗୁଡାଏ ଅନାବଶ୍ୟକ ଗଛ ଗୁଡା ରହିବ, ପଥର ରହିବ, ସବୁ କିଛି ଆମ କ୍ଲିନ କରି ଆମେ ଯେତେବେଳେ ବାହାରକୁ ଫୋପାଡ଼ି ଦେଇକି ଯେତେବେଳେ ସେଥିରେ ସେଇ ଥସା ଯିବା ସେଇ ସ୍ଥାନରେ ଯେତେବେଳେ ବିହନ ବୁଣିବାକୁ ଆରମ୍ଭ କରିବା ନିଶ୍ଚୟ ସେଇ ବାକ୍ୟ ଜନିତ ବିହନ 2 ଗୁଣ 20 ଗୁଣ 30 ଗୁଣ 50 ଗୁଣ ନୁହେଁ 100 ଗୁଣ ଫଳ ଉତ୍ପନ୍ନ କରିବ। ପ୍ରେଜ୍ ଦି ଲର୍ଡ। ସେଥିପାଇଁ ఆరాధన ସେତିକି ଆବଶ୍ୟକ ଏବଂ ତାହା ସେତିକି ବହୁమూల్య ଅଟେ। అందుకని అంత ఆరాధనకు అంత ప్రాముఖ్యత ఉంది। కనుక ఆరాధన చేసినప్పుడు ఎక్కడ కావచ్చు, ఎలాంటి పరిస్థితులు కావచ్చు, ఆరాధన చేస్తే ఖచ్చితంగా ఆరాధనలు ఏం చేస్తాం? దేవుణ్ణి స్తుతిస్తాం। స్తుతిస్తే దేవుడు స్థితిని మార్చేస్తాడు। నమ్ముతున్నారా? ఖచ్చితంగా మనం నమ్మాలి। మన పితరులు వాళ్ళ ముందు ఎరుకో గోడ అనేది ఉండేది, అడ్డుకొచ్చింది। వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు, తల్లి స్తుతించారు। వారు స్తుతించగా అవేమైనాయి? పునాదులతో సైతము కూలిపోయాయి। ప్రైజ్ ది లార్డ్। అందుకని భక్తులు అంటారు స్తుతిస్తే స్థితి మారుస్తుంది। స్థితి ఒక స్థితిని మార్చగలదు। ఎంత కష్ట పరిస్థితి కావచ్చు, ఎంత ఇబ్బందులు కావచ్చు, ఎంత శోధనలు కావచ్చు, ఒకవేళ స్తుతించే సత్తా మనలో ఉంటే మన స్థితిని మార్చే సత్తా కలిగిన దేవుడు మనతో ఉన్నాడు। ఆమేన్। నమ్మిన వారి స్తోత్రం చేద్దాం। హల్లెలూయా, హల్లెలూయా। ଯଦି ଆମେ ସ୍ତୁତି କରିପାରିବା ପରମେଶ୍ୱରଙ୍କୁ, ସ୍ତୁତି କରିବାର ଯଦି ସମ୍ଭବ ହେଇପାରିବ ତେବେ ପରମେଶ୍ୱର ଆମ ସ୍ଥିତି ପରିବର୍ତ୍ତନ କରିବାକୁ ମଧ୍ୟ ସମ୍ଭବ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି। ଆମେନ୍। ତେଣୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସ୍ତୁତି କରିବା ବେଳେ ଅନ୍ତଃକରଣ ସହିତ ପ୍ରଶଂସା କରିବାର ଅଛି, ଅନ୍ତଃକରଣ ସହିତ ସ୍ତୁତି କରିବାର ଅଛି। ଆମ ମନ, ଆମ ଆତ୍ମା, ଆମ ଶରୀର, ଆମ ଆଲୋଚନା ସବୁ ବାହାରେ ଅନେକ ଗୁଡେ ସ୍ଥାନ ରଖି ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଆରାଧନା କରିବା, ତାହା ଗ୍ରହଣ ଯୋଗ୍ୟ ନୁହେଁ। ఒకవేళ మన మనస్సు, మన ప్రాణము, మన ఆత్మ, మన శరీరము విపరీతరాల పరిస్థితుల్లో మనం ఒకవేళ తిప్పి దేవుని సన్నిధిలో ఒకవేళ ఆరాధన చేసినట్లయితే మనం హృదయం ఇచ్చి ఆరాధన చేసినట్లు కాదు। ఒకవేళ హృదయం ఇచ్చి ఇవ్వకుండా ఒకవేళ దేవుని ఆరాధన చేసినట్లయితే ఆ ఆరాధన దేవుని సన్నిధికి చేరదు। దేవుని సన్నిధికి చేరని ఆరాధన చేసిన ఒకటే ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ନ ଯିବା ସେଇ ଆରାଧନା, ନ ପହଞ୍ଚିବା ସେଇ ଆରାଧନା, କଲେ ବି ଗୋଟେକା ନ କଲେ ବି ଗୋଟେକା। కాబట్టి మనం ఉన్న 5-10 నిమిషాలు ఆరాధన కూడా మనసారా చేయాలి, హృదయం ఇచ్చి చేయాలి। నోటికి దేవుడు ఇచ్చిన ఆ వాక్కు కలిగిన పదాలు ఉన్నాయి కదా అని నోరార మనం పలికి ఆరాధించడం కాదు, కానీ
మన హృదయానుసారంగా హృదయపూర్వకంగా ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆరాధించడం ప్రారంభిస్తామో ఖచ్చితంగా హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆయన మన హృదయ ఆలోచనలన్నీ తీరుస్తాడు. ఆమేన్ ఆమేన్. మనం రండి మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు ఈ దినము మనకు ప్రత్యేకమైన రీతిగా మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నాను. ఈ రోజు మనం చూద్దాం, మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆ పరమేశ్వరకు అనేక ప్రకార నా కూడా వచ్చి తన్మధ్యరే ఎల్రోయ్ అనే ఒక పేరు ఉంది. ఆ పేరు ఎవరు పెట్టారు అని అంటే హాగరు దేవునికి ఆ పేరు పెట్టింది. ఎల్రోయ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే నన్ను చూచువాడా అనే పదం. నన్ను చూచువాడా అనే అర్థానికి భాషలో ఎల్రోయి అని పిలవడం జరిగింది. ఎల్రోయి ఎల్రోయి నన్ను చూసేవే వందనమయ్యా. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎల్రోయికి అర్థం ఏంటి? చూచువాడా. ఆయన ఎవరు? మనల్ని చూస్తున్న దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు. చేద్దాం ఆదికాండం 16 అధ్యాయము 13 వచనం చేద్దాం. ఆది పుస్తకం 16:13 నన్ను చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. దేవునికి స్తోత్రం. నన్ను చూచిన అందుచేత నీ నీటి బొగ్గకు బెహెర్ లహలోయి పేరు పెట్టబడిను. సరిపోద్ది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటి అంటే హాగరు తన జీవితాన్ని మనము చూసినట్లయితే, ఒకసారి మనం గమనించినట్లయితే హాగరు తను పడిన బాధ, తను పడిన కష్టము, తను పడిన ఇబ్బందులు ఎంత అంత కాదయ్యా. అసలు హాగరు తన ఇష్టం లేకుండా, తన ప్రస్తావన లేకుండా హాగరు తెలియకుండా వయసులో తెలియని పరిస్థితుల్లో అబ్రహాముని వివాహం జరిగింది. అబ్రహాముతో సారాకి పిల్లల పుట్టట్లేదని హాగని వివాహం చేశారు. ఎవరో సారాను తీసుకొచ్చి వివాహం చేసింది. ఆ రోజుల్లో దాసీలు అంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఆ వాళ్ళని దాసీలుగా పిలిచేవారు. మరి ఈ హాగరు ఎవరు దాసి? సారా దాసి. సారా ఎవరు? హాగర్కి యజమానురాలు. యజమానురాలు ఏం చెప్పిన అది చేయక తప్పదు. కాబట్టి తక్కువ వయసులో సారా తన యజమానురాలు ఏం చెప్పింది అంటే, నాకు పిల్లలు పుట్టట్లేదు, నాకు పిల్లలు కావాలి, కాబట్టి నువ్వు నా భర్తతో మీరు వివాహం చేసుకున్నట్లయితే నాకు భర్త, నా పిల్లలు నాకు కడతారు, నువ్వు పుడతారు, నేను పిల్లలు కనిపించుకున్నాను. ఈ యొక్క పరిస్థితుల్లో అసలుకి హాగర్ యొక్క ప్రమేయం ఏమీ లేదు. తను ఏం చేయబడిందంటే వివాహం చేయబడింది. తరువాత ఏం జరిగింది అంటే, మరి కాస్త గర్వించిన తర్వాత అక్కడి నుండి సారా ఏం చేసింది? తన్ని హాగర్ని పంపివేసింది. ఇప్పుడు హాగరు ఎక్కడ ఉంది అంటే ఎడారిలో ఉంది, నీరు లేని పరిస్థితిలో ఉంది, అక్కడ నిస్సహాయ స్థితిలో ఉంది. ఈ రోజు అదే విధంగా మన ప్రమేయం లేకుండా మనకి ఇబ్బందులు, మనకి కష్టాలు, దుఃఖాలు పెట్టి పరిస్థితులు మనము ఎటు తోచని పరిస్థితిలో ఉండగా హాగర్ని సహాయం చేసే దేవుడు, హాగర్ని చూసే దేవుడు ఈరోజు మనకు కూడా చూస్తా ఉన్నాడు. ఆమేన్ ఆమేన్
హాగర్ని ఆ దినం చూసే దేవుడు ఈ రోజు మనకు కూడా చూస్తా ఉన్నాడు. అందుకైనా ఆ దినము ఆయనకి పేరు పెట్టింది ఎల్రోయ్, నన్ను చూచువాడా అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసే దేవుడు ఏం చేస్తారు? అసలు హాగర్ని ఒక్కరిని చూసాడా? హాగర్ని ఒక్కరిని చూసాడా? మనం చదువుకున్నట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో ఇక్కడ చూస్తాం, యెహోవా కన్నులు లోకమంతటా చూసును. 2వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 9వ వాక్యం. ద్వితీయ వంశావళి 16 తన ఎడల యథార్థ హృదయము గల వారి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. యెహోవా దృష్టి లోకమంతటా సంచారము. ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀ 16 ପରମେଶ୍ୱର କଣ ଗୋଟେ ସ୍ଥାନରେ ଅଛି ତାଙ୍କୁ ଦେଖୁଛନ୍ତି କି? ନା, ନା ବୋଲିବାକୁ ଆଉ କୋଉଠି ରେଫରେନ୍ସ କଣ ଅଛି? ବାକ୍ୟ ଅନୁସାରେ ଦେଖିବାକୁ ଗଲେ ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀ 16 ଯେଉଁମାନଙ୍କର ଅନ୍ତଃକରଣ ସିଦ୍ଧ ଥାଏ ସପକ୍ଷରେ ଆପଣଙ୍କୁ ବଳବାନ ଦେଖାଇବା ପାଇଁ ତାହାଙ୍କର ଚକ୍ଷୁ ପୃଥିବୀରେ ସପ୍ତାହ ଏଣେ ତେଣେ ଦୌଡ଼େଇ ତୁମ୍ଭେ ଅଜ୍ଞାନର କାର୍ଯ୍ୟ କରିଅଛ। Praise the Lord. Hallelujah. 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 এই ଦେଖିବାକୁ ଗଲେ এই ଦ୍ୱିତୀୟ ବଂଶାବଳୀର 16 ପର୍ବ 9 ପର୍ବ ଦେଖିବାକୁ ଗଲେ ପୃଥିବୀରେ କୋଉ କୋଉ ସ୍ଥାନରେ ପୁଣି ଗୋଟେ ସ୍ଥାନରେ ଦେଖୁଥିଲେ କି ତାଙ୍କର ନଜର ଅଛି କି? କହିବା పృథివీର କୋଉ ସ୍ଥାନରେ? ఇవ్వండి, ఈ లోకంలో ఒకే స్థలం మీద ఆయన కళ్ళు ఉన్నాయా? చెప్పండి, ఒకే స్థలంలో ఆయన కళ్ళు ఉన్నాయా? లోకమంతటా ఆయన కన్ను దృష్టి ఉన్నది. ତାଙ୍କର ଚକ୍ଷୁ ପୃଥିବୀର ସର୍ବତ୍ର ଏଣେ ତେଣେ ଦୌଡାଏ। ମାନେ ପୃଥିବୀର ପୂର୍ବ ପଶ୍ଚିମ ଉତ୍ତର ଦକ୍ଷିଣ ଚତୁର୍ଦିଗରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଚକ୍ଷୁ ରହିଅଛି। Praise the Lord. Hallelujah. 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 కాబట్టి ఆయన పేరు చూచుచున్న దేవుడు. ఆయన ఒక్కరిని మాత్రమే చూడలేదు. ఆ రోజు ఒక్కరిని చూశాడు. ఈ రోజు ఎవరు చూస్తూ ఉన్నాడు? లోకమంతటిపై ఆయన కనుదృష్టి ఉన్నది। ପୃଥିବୀର ଆରମ୍ଭରୁ ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ ସବୁ କିଛି କ୍ଷେତ୍ରରେ, ସମସ୍ତ କ୍ଷେତ୍ରରେ ପରମେଶ୍ୱରଙ୍କର ଚକ୍ଷୁ ଅଛି, ତାହା ଆମେ ଜାଣିବାର ଅଛି। Praise the Lord. Hallelujah. 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 హెబ్రీ గ్రంథకర్త ఈ యొక్క విషయంపై తన ఒక విషయాన్ని రాస్తాడు। ఆయన చూచే విధానంలో హెబ్రీ గ్రంథకర్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుదాం। హెబ్రీ పుస్తକ 4 ପର୍ବ 13 ପଦ ଟିକେ ପଢିବା। మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టం ఏమీ లేదు। సరిపోతే ఆయన దృష్టికి కనబడనిదంటూ ఏది కూడా లేదు అని మాట్లాడుతున్నాడు। Praise the Lord. Hallelujah. Hallelujah. దేవునికి స్తోత్రం। Hallelujah. ଏଇଠି ଆମେ ଦେଖିବା ହେବ୍ରୀ ପୁସ୍ତକ 4 ପର୍ବ 13 ପଦରେ ଈଶ୍ୱରଙ୍କ ସମ୍ମୁଖରେ କୌଣସି ପ୍ରାଣୀ ଅପ୍ରକାଶିତ ନୁହେଁ ବୋଲି ଲେଖାଯାଇଛି। ଅପ୍ରକାଶିତ ନୁହଁ ମାନେ କୌଣସି ପ୍ରାଣୀ ପରମେଶ୍ୱରଙ୍କର ଚକ୍ଷୁରେ ନ ଦେଖାଯାଇ ଲୁଚିବା କୌଣସି ପ୍ରାଣୀ ନାହିଁ। ఆయన కన్నులు ప్రతి స్థలంలో ఉన్నాయి।
ఆయన చూడలేదు అని అంటూ ఏది కూడా లేదు. అనుకోవచ్చు, సరే ఆయన ఏం చేశాడు, ఆయన చూస్తూ ఉన్నాడు, సరే ఆయన చూసేటంటే ఇల్లు కనబడతా ఉన్నాయి. సెటిలైట్ లో ఇప్పుడు మొబైల్ GPS లో మనం ఒకసారి గమనించినట్లయితే, ఒకవేళ ఒక మధ్యగూడ గ్రామాన్ని ఒకవేళ మనం జూమ్ చేస్తే, మధ్యగూడ గ్రామం జూమ్ చేస్తే అది ఏమంటుంది తెలుసా, అన్ని ఇల్లుగా కనబడుతుంది తప్ప ఇంట్లో ఏం జరుగుతుందో ఆయనకి ఎవరికి తెలియదు. కనబడుతుందా? కట్టినప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళి మన పేపర్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు GPS లో మన లొకేషన్ అనేది ట్రాక్ చేసుకుని అక్కడ సేవ్ చేసి చేస్తారు. ఆ ఫోటో చేసుకుని ఆ టైంలో ఎలాగ ఉంటుందో 5 రోజుల తర్వాత అలాగే ఉంటది, మనం అప్డేట్ చేయనంత వరకు ఆఫీస్ పరంగా. అయితే మొబైల్ GPS లో చూస్తే ఈ చర్చి మొత్తం కనబడుతుంది. GPS లో ఈ స్థలము ఎక్కడి నుంచి ఎక్కడికి మట్టుకొని వెళ్ళిన ఈ గీతలు కూడా మనకు కనబడతాయి. అంటే నీ కూర్చుని మొబైల్ టైప్ చేసుకున్న దాంట్లో నీకు ఎంత క్లియర్ గా నీకు కనబడితే, ఎక్కడో ఉండి మరి ఇవన్నిటికీ సర్వజ్ఞాని ఆయనకి కనబడదంటే ఏమైనా ఉందా? ఒకసారి మనం అసలు ఆలోచించుకోవాలి. ఏంటి అంటే, అసలు చాలా మంది ఏమనుకుంటారంటే, దేవుడు చూడట్లేదులే, దేవుడు చూడట్లే, నేనేం చేసినా చూడట్లే. మనుషులు దాయగలివేమో కానీ దేవుడిని నువ్వు దాయలేవు. ఎత్తులకు పోయివే కే దక్కుతుంది. ଲୋକମାନଙ୍କ ବେଳେ ସିଙ୍ଗଲ ଗୋଟେ କାଟି ରହିଲା ବେଳେ କିଏ ଦେଖୁଛନ୍ତି? ଲୋକମାନଙ୍କ ତ ଲୁଚାଇ ପାରିବ ସିନା, ପରମେଶ୍ୱରଙ୍କୁ ତମେ ଲୁଚାଇ ପାରିବ ନାହିଁ. అస్సలు దాయలేవు. అది నేనే కావచ్చు, నువ్వే కావచ్చు. కాబట్టి నలుగురిలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నీ మనస్సు, నీ ఆలోచన, నీ యొక్క వ్యవహారము దేవుడు చూస్తున్నాడనే భయం కలిగి మనం ఉండాలి. ఆమేన్. కాబట్టి ఎప్పుడైతే ఆయన చూస్తూ ఉన్నాడు అనే అవగాహన మనకు వస్తుందో, 10 మందిలో కావచ్చు, ఒంటరి కావచ్చు, మనం పరిశుద్ధంగా ఉండడం ప్రారంభిస్తాం. కాబట్టి మనము ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు ఆ రోజు హాగరు చూసినట్టు కాదు, ఆయన ప్రతి స్థలంలో చూస్తాడు. ఆయనకు మరుగైనది అంటూ ఏమీ ఈ సృష్టిలోనే లేదు అనే అవగాహన మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే విధంగా కీర్తన గ్రంథం 139వ కీర్తన, లేదా 139వ కీర్తన 11, 12 వచనాలు ఒకసారి చదవండి. గీత సహిత 149 পর্ব 11-12 পড়িবা। అంధకారము నన్ను కలుగచేయును, మరుగుచేయును, నాకు కలుగ వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకున్న ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రాత్రి ఎలా కనబడుతుంది ఆయన తండ్రి ఆయన దృష్టికి? చెప్పాలి, పగల వల్ల కనబడుతుందంట ఆయన దృష్టికి. ఏంటి? రాత్రి ఆయనకి ఎలా కనబడుతుంది? పగల్లా కనబడుతుంది. చీకటి ఆయనకి వెలుగులా కనబడుతుందంట. నాకు చీకటిలా కనబడచ్చు, నాకు అంధకారంగా కనబడచ్చు, కానీ మన దేవుడైన యెహోవాకు లేదా మనము చూచుచున్న దేవునికి ఆ చీకటి కూడా ఆయనకి విడుగా కనబడుతుంది, రాత్రి కూడా ఆయనకి పగలగా కనబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు మనం జాగ్రత్త పడాలి। তেবে মু কহে নিশ্চয় অন্ধকার মতে মগ্ন করিব ও মো চতুর্দিগস্থ আলো রাত্রি হব। তেবে অন্ধকার হি তুম ঠারু লুচায় নাহি, বরঞ্চ রাত্রি দিবস পরি দীপ্তিমান পরি হুয়ে। তুম প্রতি
अंधार वो आलू को दुई समान మన దృష్టికి చీకటి వెలుగు రాత్రి పగళ్ళు అని భేదాలు ఉన్నాయి, కానీ ఆయన దృష్టికి రాత్రి పగలు ఒకటే. ఏ భేదము లేదు. అంటే రాత్రిలో ఎలా చూస్తూ ఉన్నాడో పగలు కూడా అలాగే చూస్తూ ఉంటాడట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన వినే దేవుడు కూడా. ఈ రోజుల్లో చూసే దేవుడు మనం చూస్తలేదు అని చాలా మంది తోడబెట్టి వారి జీవితాలు స్వయాన వారి చేతిలో నాశనం చేసుకుంటున్నారు. आज दिनों अनेक शोभन अवस्था भाई भौणी समस्ते परमेश्वर के देखो नांती मौत के देखो नहीं मो इच्छा बोली निज जीवन निज प्राण निज लाइफ तांकर निजे ही तांकर हस्तर विनाश करि हुंचंती कोन पे ना किए देखो नांती बोली किंतु परमेश्वर कहउचंती मु देखो अछि मो चक्षु समस्त प्राणी उपरे अछि, एका मात्र प्राण उपरे नुहे, समस्त प्राण उपरे मो चक्षु रखि अछि। सेतिकी नुहे समस्त क्षेत्र रे मो चक्षु अछि, अंधकार रे एवं आलोक रे रात्रि रे एवं दिन रे मते दिन राति एका परि उठे बोल कहउछंती। माने दिन रे चोर कला परे चोर न पर राति रे चोर कला पर दिन रे चोर कर पारबो नै अन नै रात रे आ दंग చేసినట్టు పాగల్ దొంగ చేయలేమేమో రాత్రి చీకట్లో చేసినట్లు మనం వెలుగులో చేయలేము కనుక ఆయన అంటున్నాడు బాబు నువ్వు వెలుగు చేసినా నువ్వు చీకట్లో చేసినా కూడా నా వెలుగుతో సమానమే ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో చీకటికి వెలుగు తయారు చేసింది సృష్టించింది ఆయనే రెండిటికి వేరు వేరు చేసింది కూడా ఆయనే ఈ రెండిటికి పేరు పెట్టింది కూడా ఆయనే కాబట్టి తన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా అతి అవగాహన కలిగి మనం బ్రతకాలి అదమ్మా ప్రైజ్ లార్డ్ దేవుడు చూస్తున్నాడు అనే అవగాహన కలిగి మనము బ్రతకాలి ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు ఆయన మన మొర్ర వినే దేవుడు కూడా ఆయన మన దుఃఖాన్ని మన కష్టాన్ని మన మాటలు మన హృదయంలోని విషయాలు కూడా ఆయన వినే దేవుడు చదువుదాం ఆయన వినే దేవుడు ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం ఆది పుస్తక 17 పర్వ 17 పద ఆది పుస్తక 21 17 ఏ చిన్నవారి మొర్ర విన్నాను సరిపోద్ది ఆ చిన్నవాడి ఎవరు కుమారుడు ఎవరు కుమారుడు దేవుని స్తోత్రం చిన్నవారి మొర్ర వినెను అంటే ఎవరు మొర్ర పెట్టిన మొర్ర వినే దేవుడు ఆమేన్ ఆమేన్ హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా आदि पुस्तक 21 पर्व 17 पदरे वाक्य यदि देखिबा पढ़ंतु सेते बेले परमेश्वर बालकर रोभ से परमेश्वर सुनिले यथेष्ट परमेश्वर से बालकर रोग सुनिले आ बालुनि యొక్క ఏం విన్నాడు ఆయన మొర్ర దేవుడు విన్నాడు దేవునికి స్తోత్రం ఈ దినము మనకున్న పరిస్థితుల్లో నిస్సహాయ స్థితుల్లో మా మొర్ర బయట వారు వినేది కాదు
మన మొర్ర కేవలం దేవుడు మాత్రం వినాలి. హల్లెలూయా. మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఏడుస్తా ఉంటాం, ఎవరెవరి కాడో వెళ్ళి ఏడుస్తా ఉంటాం. దాన్ని బట్టి మనకి ఒరిగేది ఉండదు, దాన్ని బట్టి మనం వచ్చే లాభం ఉండదు. చివరికి నువ్వు ఏడుపు నీకు ఎక్కడ పాలవుతే తప్ప నీకు నీ బాధలను దూరం చేసేదిగా మారదు. మనం ఏడితే ఆయన గారు ఏడాలి, ప్రజలు గారు ఏడితే నీకు వాదాడినట్లే నీ ముందు మాట్లాడతారు. కానీ నువ్వు వెళ్ళిపోయిన మరొక్షణమే నీకోసం మాటలు వేసుకుంటారయ్యా. నాకు తెలుసుకోవాలి, ఊసులు వేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో అలా జరిగిందట, వీళ్ళ ఇంట్లో ఇలాగైందట. ఇది కప్పరు. నువ్వు ఒక్కరిగా చెప్తావు, ఒకరు 10 మంది చెప్తారు. కప్పేదిగా నువ్వు అనుకుంటున్నావు, అది మీకు తెలియకుండా ఎప్పబడతా ఉంటుంది. కాబట్టి మొర్ర పెట్టినప్పుడు ప్రజల కడ మనం మొర్ర పెట్టకూడదు, దేవుని కడ మనం మొర్ర పెట్టాలి. ఆయన మన మొర్ర ఆలకించే దేవుడు. మొర్ర పెట్టినప్పుడు, కుమారుడు మొర్ర పెట్టినప్పుడు దేవదూతని ఆయన పంపించాడు. ఎవరిని పంపించాడు? అక్కడ తన దేవదూతలు పంపించాడు. అంటే మొర్ర పెట్టినప్పుడు ఆయన సహాయం చేయడా? అయితే మొర్ర పెట్టే క్రమంలో మనం ఎక్కడ మొర్ర పెడుతున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. మనం మొర్ర పెడుతున్నాం, ఎక్కడ మొర్ర పెడుతున్నాం, ఎవరికైనా మొర్ర పెడుతున్నాం? దేవుని దగ్గర ఇప్పుడు మనం మొర్ర పెట్టామా? కరెక్ట్గా దేవుని దగ్గర మొర్ర పెట్టేది తక్కువ, బయట దగ్గర మొర్ర పెట్టేది ఎక్కువ. అందుకని మన కష్టాలు రోజు పెరిగిపోతే తప్ప తగ్గే అవకాశం లేవు. మనము మొర్ర పెట్టినప్పుడు దేవుని దగ్గర కరెక్ట్గా మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన మన మొర్ర ఆలకించి మనకు సహాయం చేస్తాడు. ಆಮೆ ಪರಮೇಶ್ವರ ರೋಗ ಕೊಟ್ಟಿರ್ಬೇಡಿ, ನಾಯ್ತು ಡಾಕ್ಟರ್ ಪಕ್ಕ ಇರಬೇಡಿ, ಆಮ ಸಮಸ್ಯೆ ಕೊಯ್ಯಬೇಡಿ. ಬಾಳಕೋ ಜಪ್ಪಡಿ ಪರಮೇಶ್ವರ ಪಾಖରେ ରୋଗ କରିଲେ ନାଇଁ ତ ପରମେଶ୍ୱରଙ୍କ ଚିତ୍କାର କରି ପ୍ରଭୁଙ୍କୁ ରୋଗ କାଢିଲେ। ସେ ଆମେ ମଧ୍ୟ ଯେତେବେଳେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ରୋଗ ଶୁଣାଇବା ନିଶ୍ଚୟ ପରମେଶ୍ୱର ଆମ ରୋଗ ଶୁଣିବେ। ହେଲେ ଆମେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଶୁଣିବା କ୍ଷେତ୍ରରେ ବହୁତ କମ୍, ଲୋକମାନଙ୍କୁ ଶୁଣେଇବା ପାଇଁ ବହୁତ ଅଧିକ। ଆମର ଦୁଃଖ, ଆମର କଷ୍ଟ, ଆମର ଥିବା ସମସ୍ୟା, ଆମର ଯାହା କିଛି ଅଛି, ଯାହା ଆମର ଭିତରେ ପୁରି ଯାଇଥିବ, ତାହା ସବୁ କଣ ହଉଥିବ ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ପାଖରେ ଦେଖେଇବାରେ କମ୍। ଲୋକମାନେ କହିବାଟା ଆରମ୍ଭ କରିଥିବୁ, ଆମକୁ ନେଇକି ସେହିଲା ଭଳିଆ ନାଇଁ ତ ଆମମାନଙ୍କୁ ଆମର ସେ ଦୁଃଖରୁ ଆମକୁ ସାନ୍ତ୍ୱନା ଦେବା ପରେ ସେମାନେ ଦେଖେଇବେ। ଆମେ ଗୋଟେ ମିନିଟ ଏମିତି ପଳେଇ ଯିବା, ତାପରେ ଆମର ପାଇଁ କଥା ହେବାଟା ଆରମ୍ଭ କରିବେ। ତେଣୁ ଆମେ କହିଲା ବେଳେ ଆମର ଯୋଉ ଦୁଃଖ ଅଛି, ଯୋଉ କ୍ଲେଶ ଅଛି, ଯୋଉ କଷ୍ଟ ଅଛି, ଯୋଉ ତାରଟା ଅଛି, ଆମେ କାହା କହିବାର ଅଛି ମାନେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ହିଁ ଆମେ କହିବାର ଅଛି। ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଆମେ କହିବାର ଅଛି। ଯେତେବେଳେ ଏଇ ବାଳକ ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଡାକ କହିଲେ, ପରମେଶ୍ୱର ତାଙ୍କ ଡାକ ଶୁଣିଲେ ଏବଂ ତାଙ୍କୁ ଗୋଟେ ଦୂତ ପଠାଇ ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ ମଧ୍ୟ କଲେ। దూతను పంపించే తనకి చూడటమే కాదు, తనకి సహాయం కూడా ఆయన చేశాడు। అట్టి సహాయం మనము మన జీవితాల్లో మనం పొందుకోవాలంటే మన ప్రజల గారి అర్థం కాదు, ప్రజల గారి చెప్పుకోవడం కాదు, మనం చెప్పుకోవాల్సిన దేవుని గారు చెప్పుకోవాలి। ఈరోజు దేవుని గారు చెప్పుకోక ప్రజల గారు చెప్పి నవ్వులు పాలైపోతున్నారు, ప్రజల కాడ ఎంచుకుని పాలైపోతున్నారు। అసలుకి మనం ఒకలా చెప్తే వాళ్ళు ఇంకొకలా చెప్తారు। అది వాస్తవంగా అప్పుడు చిన్న ఒక గేమ్ ఉండేది, ఒక ఆట ఉండేది। రౌండ్ పిల్లలందరినీ కూర్చొని పెట్టి ఒక్కరు చెవులు ఒక మాట చెప్తేప్పటికి అది మాట తిరిగి మన కొత్తడికి ఆ మాటే మారిపోయేది। అంటే నలుగురు కాడ మాట మారిపోయింది, మారింది, మరి 10 మందికి మారదా? అర్థాలు మారవా? ఒక మాట మాట్లాడే పదం మారిపోయి దాని అర్థమే మారిపోద్ది। అలాంటప్పుడు మనం మనుషులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో, వాళ్ళు అర్థం చేసి ఇంకొకటి ఇంకెలా చెప్తున్నారు, ఆయన చెప్పిన వాళ్ళు ఇంకెలా అర్థం చేసుకున్నారో, వాళ్ళు అర్థం చేసి ఇంకెలా చెప్తున్నారు, తిరిగి ఊరలో తిరిగి మీరు కొత్తడు కల్లా అసలు మాటకున్న అర్థం కాదు కదా, దాని ఊపిరేగలే మారిపోయి ఉంటాయి। కాబట్టి మనము ఎవరికైనా చెప్పుకోవాలి, మనుషుల దగ్గర కాదు, మన దేవుని దగ్గర చెప్పుకోవాలి।
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వినే దేవుడు. ఆయన చూసే దేవుడు మాత్రమే కాదు, ఆయన వినే దేవుడు. అంతేకాకుండా చదువుతాం దినవృత్తాంతాల గ్రంథము, క్షమించండి, 1 యోహాను 5వ అధ్యాయము 14వ వాక్యం. ପ୍ରଥମ ଜହଣ 5 ପର୍ବ 16 ପଦ ଦେଖିବା। మొదటి యోహాను 5:14। ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించనలేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనకు ఆలకించారు అనే ధైర్యం కలిగిన దేవుడు, ధైర్యం కలిగించిన దేవుడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన సన్నిధిలో మనం వేడుకుంటూ ఉంటాం, మనకి ఆయన ధైర్యపరుస్తాడు. ఎలా అంటే ఆయన వినే దేవుడు కాబట్టి, వింటాను అనే వాగ్దానం చేసిన దేవుడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన వినే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వింటాడు కదా, నాకు సాయం చేస్తాడు కదా అని సులువు. దేవుడు నాకు వింటాడు, సాయం చేస్తాడు కదా అని ప్రభా నాయన యేసయ్యా నా ఒక్కరికి పనులు రావాలి ప్రభా, ఇంకెప్పుడు రాకరికి ప్రభు ప్రార్థన చేస్తా వింటాడా? అది ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. నువ్వు బాగుపడాలి, పక్కడు కూడా బాగుపడాలి కదా. నువ్వు స్వార్థంగా నేను ఒక్కనే బాగుపడాలని ప్రార్థన చేస్తా అసలు ఇన్నే అవకాశాలు ఉన్నాయా? చాలా మంది ఇలా కూడా ప్రార్థన చేస్తారు, ప్రభా ఈరోజు ప్రభా దుకాణం పెడుతున్నాం, ప్రభా ఈరోజు దుకాణం బయటకు వెళ్తున్నాం, ప్రభా మా ఒక్కరికి అవ్వాలని ఇంకెవ్వరికి అవ్వకూడదు ప్రభా. ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఇన్నోడికే దారుణమైన నవ్వు పాలుగా ఉంటుంది, లేకపోతే ఇన్నోడు అంత దారుణం అనుకుంటే మరి ప్రభు ఏం చేస్తాడు? అది ఆయన చిత్తానుసారమైన ప్రార్థన. కానీ వాక్యం రాయబడిన ప్రకారం ఒకవేళ ఆయన చిత్తానుసారంగా మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనకి ఇవ్వడానికి దేవుడు సామర్థ్యంగా దేవుడు ఖచ్చితంగా ఆయన ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరమేశ్వరం కూడా ఇచ్చానుసారంగా మాగివా నిశ్చయ పరమేశ్వరాముకు దేవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథకర్త లేదంటే ఎస్ఐ గ్రంథకర్త ఒక విషయం రాస్తాడు తన వాక్యంలో. 65 ఎస్ఐ గ్రంథం 65వ అధ్యాయంలో తన గురించి ఒక విషయాన్ని రాస్తాడు. చదువుదాం. 65:24 చదువుదామా? जिसाई पुस्तकों 65:24 देखिबा 65:24 ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనవ చేస్తూ ఉండగా ఆలకిస్తాను. వారు చెప్పక ముందే నేను వారిని అది ఎదుగుతాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? అని ఏమన్నా వాగ్దానం చేస్తున్నాడు? చదవండి, ఇంకోసారి చదవండి. ఆయన వాగ్దానం చేస్తున్న మాట ఏంటి? వారికి ఇలా జరుగును, వారు వేడుకొనక మునిపే, వారు నాకు అడగక మునిపే నేను వారికి ఉత్తరం ఇస్తాను, జవాబిస్తాను. వారు నాకు అడుగుతూ ఉండగా నేను ఆలకిస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే అడగక మునిపే నేను ఇస్తాను అంటాడు. ఎందుకంటే చాలాసార్లు మనము అడగక మునిపే మనకు దొరికిన చాలా ఉన్నాయి, ప్రార్థన చేయకుండా దొరికిన చాలా ఉన్నాయి. మన జీవితంలో మనం ఏది కూడా ఊహించకపో ఉంటాం, అలాంటి కూడా మనలో జీవితం జరిగింది. అదే ఆయన అంటున్నాడు, మీ అడగక మునిపే నేను మీకు ఏది కావాలని నీకు. కాబట్టి ఆయన చెప్పి చేసే దేవుడు. ఆమేన్.
ହାଲେଲୁୟା ହାଲେଲୁୟା। ଏଇଟା ଆମେ ଦେଖୁଛୁ ସେଇ ପରମେଶ୍ୱର କେମିତିକା ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି ମାନେ ଆମେ କହିବା ପୂର୍ବରୁ ସେ ଜାଣି ଆମର ଆବଶ୍ୟକ ପୂର୍ଣ୍ଣ କରିବା ପରମେଶ୍ୱର ଅଛନ୍ତି। ଏଠି 24 ଦେଖିବାକୁ ଗଲେ ସେମାନେ ଡାକିବା ପୂର୍ବେ ଆମ୍ଭେ ଉତ୍ତର ଦେବା, ସେମାନେ କଥା କହୁ କହୁ ଆମ୍ଭେ శునివా. అరకు ముందు చెప్తారంట, ఇచ్చి మొత్తం సెట్ చేసిన తర్వాత మీరు ప్రార్థన చేస్తుంటా చెప్పరా బాబు, చెప్పురా నాయన, చెప్పండి విందాం, చెప్పండి చెప్పండి అంటుంటాడు. అడగ ముందు ఇచ్చే దేవుడు, మనం అడుగుతూ ఉంటే చూసి ఆలకించే దేవుడు అంటాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కొన్నిసార్లు తండ్రులు పిల్లలకి కొన్ని సామాన్ తీసుకెళ్తారు, తీసుకెళ్ళినప్పుడు కొంతమంది చెప్పరు, ఏంది చెప్పరు అంటే సడన్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటారు. ఈ పిల్లలు ఈ రోజుల్లో మరీ అతి తిరుగుతారు, తండ్రికి మించిన పిల్లలు దొరుకుతుంటారు. వచ్చిన నానా నాకేం ఇచ్చావు అంటారు. అయితే ఆ రోజుల్లో ఇప్పటికీ చాలా మంది పిల్లలు ఉన్నారు, అమాయక పిల్లలు. నానా నాకేం తెచ్చావు అంటారు. పిల్లలు తీసుకొచ్చి మొత్తం రూమ్లు తోస్తుంటాడు, బ్యాగ్ లో పెట్టి నీకేం తేలేదు నానా అంటాడు. తేలేదు నానా అంటాడు కానీ నానా నాకు బిస్కెట్లు తేను, చోకరు ఇది ఏం తేలేదు అంటాడు. వారేమో అలిగి ఇంటికి వెళ్ళిపోతాడు. లోనికి వెళ్ళిన తర్వాత అమ్మ బ్యాగ్ తీసుకొచ్చి అది తిండకి ఎత్తుంది. అంటే అన్ని తీసుకొచ్చి అన్ని సెట్ చేసి ఆ పిల్లలు ఏమంటాడు, ఏం తేలంటే చూపిస్తాడు, కానీ ఆల్రెడీ ముందుగానే తెచ్చుంటాడు. ఏం అడుగుతున్నాడు, ఏం చెప్తాడని పిల్లల్ని చూస్తా ఉంటాడు. అలానే మన దేవుడు కూడా మన పక్షం చేస్తాడు. ఎందుకంటే ఆయన మన తల్లిగా ప్రేమించి, తండ్రిగా ఆదరించి, లాలించి ముందు కొనసాగించే దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన గుణగణాలు ఏ దీంట్లో చూసినా ఆయన గుణగణాలు మనకు కనబడతా ఉంటాయి. అయితే ఈ విషయాలు మనం చూస్తాం. ఈ విషయం ଦେଖିଲା ଗଲେ ଆମକୁ ପୂର୍ବରୁ ହିଁ ଆମ ପାଇଁ ସବୁ ସେଟ୍ କରି ରଖିଦେଇଥିବ ପ୍ରଭୁ। ଆମ ମାଗିଲା ବେଳେ ପୁଣି ଆମକୁ ଅର୍ଡର ଦେଇଦେଇଥିବ, ଯାହା ମାଗିଥିବ ଆମ ନ ମାଗ ପୂର୍ବରୁ ହିଁ ଆମ ହୃଦୟ ଜାଣିବା ପରମେଶ୍ୱର ଆମକୁ ଦେଇଦବ। ଦେଲା ପରେ ଆମକୁ ମାଗୁଥିଲେ ଆମକୁ ଦେଖି ପୁଣି ମାଗେ କଣ ମାଗୁ ଶୁଣିବା ବୋଲା ପୁଣି ଶୁଣୁଥିବେ ପୁଣି। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। విచిత్రమైన దేవుడే, అర్థం చేసుకుందామని అర్థం కాని దేవుడు. అది నీకే కాదు, ఎవరికి అర్థం కానోడు. అది నువ్వు ప్లస్ గా ఆలోచిస్తారు, అది నీకు మేనేజ్ చేస్తాడు. నువ్వు మేనేజ్ ఆలోచిస్తే నువ్వు ప్లస్ చేస్తాడు. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. దేవుడు అంటే మనం ఎలా అనుకుంటే అలాగే జరిగిపోతే ఆ దేవుడు కానే కాడు. ఎందుకు అంటే నువ్వు అడిగినవన్నీ దొరికిపోతే నీ దేవుడు ఎందుకు? నువ్వు ఊహించుకున్నవన్నీ జరిగిపోతే నీ దేవుడు ఎందుకు? అంతేనా? అసలు పగలు అంటే రాత్రి ఎందుకు ఉంచాడు అంటే, రాత్రి అయితే పగల విలువ దొరుకుతుంది, పగలు వచ్చిందంటే రాత్రి విలువ దొరుకుతుంది. ఆ విలువను తెలుసుకోవడానికి ఆయన పగలు రాత్రి వేరు చేశాడు. అన్ని రెండుగా చేశాడు. చూడండి, ఆనందం దుఃఖం, మంచి చెడు, తర్వాత చెప్పండి అన్నిటికీ రెండుగా చేశాడు. ఇప్పుడు మంచి ఎలా మనిషికి అర్థమవుద్ది అంటే, చెడిపోయిన వాడు బాగుపడితే మంచికున్న విలువ తెలుస్తుంది. మంచివాడు ఒక చెడిపోతే మంచికున్న విలువ తెలుస్తుంది. చెడిపోయిన వాడు బాగుపడితే చెడుకున్న విలువ తెలుస్తుంది. అంటే అన్ని రెండుగా డివైడ్ చేశాడు, ఒకటికి ఒకటి విలువని తెలుసుకోవడానికే. అవి కేవలం మన కోసం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. బాగా మనకు బోర్ కొడుతుంది అనుకుంటా, బోర్ కొట్టిన వారు అందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం. పర్లేదు, బోర్ కొడుతుంది అయితే. సరే, బోర్ కొట్టినప్పుడు నేను చెప్తానే, నవ్వించుకో చెప్తాను. మరి ఇంకేమనుకోవద్దు మరి, ఓకేనా? సరే, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొట్టమొదటి ఏం చూసాం? ఆయన చూసే దేవుడు అనుకున్నాం, మాట్లాడుకున్నాం. రెండోది మనం ఏం చూసాం? ఆయనకి వినే దేవుడు. మూడోదిగా మన హృదయాలు కూడా. హల్లెలూయా హల్లెలూయా. చూద్దాం కీర్తన గ్రంథము 139 అధ్యాయము 9వ వాక్యం చదువుతాం.
ପ୍ରଥମରେ ଦେଖିଲୁ ଆମେ ପରମେଶ୍ୱର, ଦ୍ୱିତୀୟରେ ଶୁଣିବା ପରମେଶ୍ୱର, ତୃତୀୟରେ ଆମ ହୃଦୟ ଜାଣିବା ପରମେଶ୍ୱର। ଦେଖିବା ରେଫରେନ୍ସ ବାକ୍ୟ ଅଂଶ ଗୀତ ସଂହିତା 39 ପର୍ବ 4 ପଦ ଦେଖିବା। 4 వచ్చిన చూద్దాం। 39:4 యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే తెలిసి ఉన్న దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా। నా నాలుకకు నా మాట రాక మునిపే చెప్పండి అమ్మా తల్లు, నా నోటి నుంచి నా మాట నా నాలుక రాక మునిపే అది ఎవరికి తెలుసు అంట? చాలా మంది ఎదుర్కొంటారు, పక్కన తిట్టక మునిపి దేవుడికి తెలుసు. నా నోటిని తెలిసి కూడా ఆయన నా నోటు తెప్పించాడు అంటే లేదు, దేవుడికి ఇష్టమే అలా కూడా అనుకున్న చాలా మంది ఉన్నారయ్యా. అది కాదు, నువ్వేం చెప్తావు నీ నోటికి రాకమునిపి ఆయన తెలుసు. ఎందుకు అంటే ఎప్పుడు కూడా నోరు అమాంతంగా మాట్లాడమే, నోరు అమాంతంగా మాట్లాడరు. హృదయములు నువ్వేది మాట్లాడాలని ఆలోచిస్తావో ముందు ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇది ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదేమో నాలుగుకి ఆర్డర్ వస్తుంది నువ్వు మాట్లాడు అని. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాట్లాడతాం. చూసినట్టు అమ్మో అన్నాం, చూసినట్టునే అమ్మో అని ఎప్పుడు అనరు. చూసిన తర్వాత ఫస్ట్ కళ్ళు చూస్తుంది, కంటి చూసినంతా ఇక్కడ పంపిస్తుంది, ఇక్కడ బాగా అనిపించిన తర్వాత ఇదేమో ఇక్కడ పంపిస్తుంది మళ్ళా తలకి. అరే నువ్వు చూసావు, గుండెకెళ్ళింది, నీ హృదయం బాధపడ్డది, ఇప్పుడు బాధపడిన హృదయము మైండ్కి చెప్తుంది నువ్వు నాలుగా మాట్లాడు. అప్పుడు నీ హృదయంలో ఏదైతే ఆలోచిస్తున్నావో అది నువ్వు మాట్లాడడం ప్రారంభిస్తావు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి లోపంట ఇక్కడ ఏముందో తెలుసంట. హల్లెలూయా దేవునికి స్తోత్రం. నీ నాలుకకు నీ నోటి మాట రాకముందే ఆయన నీ హృదయాన్ని ఎరిగే దేవుడు. కాబట్టి ఆయనకి అంత సింపుల్ గా తీసుకోకూడదు మనం. అర్థమవుతుందంటారా? నాకు డౌటే. మీ కళ్ళల్లో చూస్తుంటే మీకు నాయన నీకు అన్నవరా బాబు, ఎక్కడ తీసుకొచ్చారా, ఎక్కడెక్కడ తిప్పుతున్నారా నాయన అన్నట్టు ఉంటుంది. వాక్యం దేవుడికి దేవుళ్ళకి అర్థం చేసుకుంటే దేవుడు మనకి కూడా అర్థం చేసుకుంటాడు. తండ్రికి తండ్రి విలువ ఇస్తే తండ్రి పిల్లలకి అలాగే విలువ ఇవ్వడం. కాబట్టి మన బాబుకు మన మీద ఒక విలువ ఇవ్వకుండా మనం కలిగినవన్నీ వచ్చేది ఏంటి రావాలి అంటే ఆయనకి ఇవ్వాల్సింది ఆయనకి ఇవ్వాల్సిందే, తప్పదు. కాబట్టి మనం ఆయనని ఎరిగిన మనం, ఆయన కలిగి ఉన్న మనం ఖచ్చితంగా దేవునికి ఇవ్వవలసిన స్థానము మన హృదయంలో కావచ్చు, మన జీవితంలో కావచ్చు, మన నడవడికలో కావచ్చు, మన ప్రవర్తనలో కావచ్చు, ఆయనకి ఇవ్వవలసిన స్థానం ఆయనకి మనకి ఇస్తే మనకి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకుంటాడు, మనకి ఎక్కడ చూపించాలి అక్కడ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మొదటగా మనం చూసాం ఆయన చూస్తున్న దేవుడు, రెండోది ఆయన వినే దేవుడు, మూడోది ఆయన హృదయమును కూడా చూసే దేవుడు, లేదా హృదయములో ఆలోచనలన్నీ ఎరిగే దేవుడు, గ్రహించే దేవుడు. ఇప్పుడు వాక్యం చూసాం ఏంటి? నా నాలుకకు నా నోటి మాట రాక మునిపే నా హృదయంలో తయారైనప్పుడే ఆయన నాకు ఏం చేస్తున్నాడు? ఆయనకు తెలిసి ఉన్నది. హల్లెలూయా. ఇర్మియా గ్రంథకర్త 17వ అధ్యాయం 10వ వచనంలో जिर्मिया पुस्तक 17 पर्व 10 पदरे এই প্রকার লেখা আছে। 17వ అధ్యాయం 10వ వచనం, जिर्मिया पुस्तक 17 पर्व 10 పద, ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చూపున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. యెహోవాను నేను హృదయమును పరిశోధించును. ఎందుకు పరిశోధిస్తాడంట ఆయన? ఒకని ప్రవర్తన పైన రాయబడి ఉంది ఏంటి? ఒకని ప్రవర్తన పరంగా వారికి ఫలం ఇవ్వడానికి, వారికి ఫలం ఇచ్చే ప్రతీకారము లేదా ప్రతిఫలాలు ఇవ్వడానికి నేను హృదయాన్ని ఏం చేస్తున్నాడంట ఆయన? ఏమంటున్నారు? హృదయాన్ని పరిశోధిస్తూ ఉన్నాను. నేను హృదయాన్ని చూడటం అంటే పైన మనసులు చూసినట్టు కాదు,
ఆయన హృదయాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. నీ హృదయంలో ఏమున్నదో, నీ హృదయంలో ఒకరు క్రియ చెప్పున అంటే ఏంటి చెప్పరా? మనం మాట్లాడినప్పుడు రెండు విధాలుగా మాట్లాడతాం. అసలుకి ఒకే విధంగా మాట్లాడేది కేవలం మన ప్రాణ స్నేహితులతో మాత్రం ఒకే విధంగా మాట్లాడతాం, కానీ ఎదుటి వారితో మాట్లాడినప్పుడు కర్ర ఇరిగిపోకూడదు, చెప్పలే పాము తగ్గకూడదు, అలా కొడతాం. మన మాటలు కూడా అలాగనే ఉంటాయి. అంటే కోపం రాకూడదు, మన నోటి నుంచి కోపం రాకూడదు, కానీ అందవలసిన మాట మాత్రం అంతే. అది కూడా దేవుడు చూస్తాడు అంటున్నాడు. నీ హృదయ ఆలోచన పరంగా నువ్వు నోటి మాటలో నీ క్రియలు, నువ్వు మాట్లాడిన క్రియ పరంగా నీకు ప్రతిఫలం ఇవ్వడానికి నీ హృదయాన్ని నేనేం చేస్తాను అన్నాడు ఆయన, పరిశోధిస్తా ఉన్నాడు అంటున్నాడు. పరిశోధిస్తా ఉన్నాడంట. మన నోటి మాట, మాట్లాడే మాట ఎదుటి వారికి ఏ విధంగా, ఏ ఆలోచన పరంగా మాట్లాడుతున్నామో, ఏ మాట్లాడితే ఏ ఆలోచన, ఇలా మాట్లాడితే వారికి ఇలా అర్థమవుతుందిలే, ఇలా మాట్లాడుకుంటే ఇలా చేస్తారులే, ఇలా మాట్లాడితే ఇలా అనుకుంటారు అనుకొని ముందుగానే మనం ప్లాన్ చేసి మాట్లాడుకుంటామే, అది కూడా చూస్తున్నాడంట. ఆమె కొత్తారే వెలుపు, ఆమె కొత్తారే దీని ప్రకారం కొత్త అవుతావు. ଆମେ କଥା ବେଳକୁ ସିଧା ସେ କାମ କଥା ହେବା, କେତେବେଳେ କଥା ବେଳକୁ ନେଇକି ତାକୁ ଯୋଉଟା ଜଣେଇବାର ଅଛି, କେମିତି ଜଣେଇବାର ଅଛି ଆଗରେ ହିଁ ମୁଣ୍ଡରେ ମାଇଣ୍ଡରେ ପ୍ଲାନ୍ କରିକି ଆଗେ କହୁଥିବୁ। ସେଇ ପ୍ରକାର ପ୍ଲାନ୍ କରି କହିବାରେ ପରମେଶ୍ୱର କହୁଛନ୍ତି ତୁମ ହୃଦୟକୁ ମୁଁ କଣ କରୁଛି କହୁଛନ୍ତି, ଦେଖୁଅଛି। నిశ్చయ మన మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. ఆయన చూస్తున్నాను అన్నాడు, రెండు వింటాను అన్నాడు, ఇప్పుడు నీ హృదయాన్ని కూడా చూస్తాను అన్నాడు. Praise the Lord. Hallelujah. 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 ఓ మన చేతిని ప్రార్థన చేయాలని కొలుతామంట. ఎన్ని గంటలకు కొలుతాం? టైం ఎన్ని గంటలకి ఇచ్చే దగ్గర 1 గంటకి. ఏం పర్లే, మీరు చక్కగా వినండి. ఇంకో 10 నిమిషాల్లో 10 నిమిషాలు తగ్గొచ్చేద్దాం. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చెప్పండి, మొదటిగా ఆయన ఎలా ఉన్నాడు దేవుడు? ఆయన చూచువాడు. ఎవరెవరిని చూశాడు? ఇంకా హాగర్ని చూశాడు. తర్వాత చూసే తర్వాత రెండోదిగా వినే దేవుడు. ఏంటి విన్నాడు? మొట్టమొదటిగా బాలుడు మొర్ర ఆలకించాడు. రెండవదిగా మన మొర్ర కూడా ఆలకించే దేవుడు. మూడవది ఏం ధ్యానిస్తున్నావు? అసలు చూడటమే కాదు, వెలుపుట పరంగా నువ్వు వినడమే కాదు, ఇప్పుడు నీ హృదయంలో ఏముందో కూడా ఆయన ఎరిగిన దేవుడు. మొట్టమొదటిగా చూసాం ఏంటి? ఎరిగే దేవుని గురించి ఏం నేర్చుకున్నావు? నీ నోటి మాట, నీ నాలుగు రాకముందే నేను ఎరిగి ఉన్నాను. तुम कथा तुम हृदय तुम जीवन नो आइबा पूर्व तुम हृदय थिबा बेले ही ताहा मु जानि अछि बोल कहउछन्ते परमेश्वर। द्वितीय देखिबा गले तुम कोन शैली रे कथा होछो, कोन ढंग रे कथा होछो, कोन भावना नै कि तुम कथा होछो, ताहा मध्य तुम हृदय को मु ताहा मु देखु अछि। को पाए ना तुम कर्म अनुसार फल देबा पाए। Praise the Lord. Hallelujah. 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 కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది. అతి జాగ్రత్తగా କଥା ହବାର ଅଛି। బై ఛాన్స్ నీకు తెలియకుండా జరిగిపోయిందంటే వేరు, నీకు తెలియకుండా మాట్లాడినప్పుడు వేరే వాళ్ళు అర్థం చేసుకోక వేరే విధంగా అర్థం చేసుకోవడం నీకు కాదు, కానీ నువ్వు తెలిసి ఆ పదం మాట్లాడి తర్వాత దాన్ని మేక పెట్టడానికి, దానికి సామ కట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తావు చూసావా, అది దేవునికి తెలుసు. అది చెప్పకపోయినా చెప్పకపోయినా వాళ్ళు తెలిసింది తెలియకపోయినా, ఒకవేళ తెలిసిపోయింది అనుకో, ఒక నీకే తెలిసింది అనుకో, దానికి బదులు నీ ఇంటెన్షన్ ఈ విధంగా నేను ఎందుకోసం మాట్లాడినా క్షమాపణ కోరుకుని దానికి మించింది ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ నువ్వు క్షమాపణ అడగకపోతే అదే నీ హృదయంలో ఉండిపోతే ఈ కాబట్టి రేపు నువ్వు మర్చిపోతావు. దాన్ని నువ్వు మర్చిపోయిన దేవుడు మర్చిపోయిన దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన మళ్ళీ తీద్దాం. 129 చదువుదాం. আপনার বার গীত দিবা সে 39 2 পদ পড়িবা। నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధ కలుగజేయి వచ్చింది. అయినను నన్ను జయింపలేకపోయింది. శాలలో పొడవుగా చేసిరి. యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనుల కట్టిన త్రాళ్ళు ఆయన చెప్పి ఉన్నాడు. ఇంకోసారి చదువు. 139:2. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మున్పే నా మనస్సు గ్రహించుచున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. गीत संहिता से 39 2 हम देखिले। देखिए 2 परिवार तुम्हें मोर बसिबारे एवं उठिबारे जानुअछो, तुम्बे दुडरू मोर संकल्प बुझुअछो. प्रेज द लॉर्ड. హల్లెలూయా. ఒకటి ఆయన అంటున్నాడు ఏంటి? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలిసై ఉన్నది. నాకు తలంపులు పుట్టక మునిపే నువ్వు నా మనసును, అంటే నీ సన్నిధికి రాక మునిపే నువ్వు నా మనసును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంతవరకు చూసావు ఏంటి? నన్ను నా హృదయం నుండి నా నోటికి రాకముందే నా నాలుగు రాకముందు చూసాను అన్నాడు. రెండవదిగా అన్నాడు, నీ హృదయంలో నువ్వు ఎలా మాట్లాడుతున్నావో, నీ మాట్లాడే మాటలు నీ నాలుగు రాకముందే నువ్వు హృదయంలో నువ్వు ఎలాగైతే క్రియేట్ చేసుకుని, ఎలాగైతే నువ్వు ఆలోచన చేసుకుని ఎలా చెప్పాలనుకున్నావో అది నీ మనసుకు రాకముందే నేను చూశాను అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నా యొద్దకు వచ్చి మాట్లాడక మునిపే, నువ్వు ఆలోచించక మునిపే, నువ్వు దూరంగానే ఉండి నేను చూస్తున్నాను అంటున్నాడు. హృదయంలోనే కాదు అంటే నువ్వు ఆయన సన్నిధికి రాకముందు నీకు ఎక్కడో దూరాన్ని నడుచుకుని వస్తుంటే అక్కడే నేను చూస్తాను అంటున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆలోచనలు దూరం నుండే గుర్తించగలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మన ఆలోచనలో దూరంగా ఉండి ఆలోచనలు గుర్తించే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి. ఎందుకంటే మన ఆలోచనలు దూరం నుండి గుర్తిస్తాడంట ఆయన. ఎక్కడ గుర్తిస్తాడు? దూరం అంటే ఏమో నేను అనుకోవచ్చు, నువ్వు ఇంకా బయలుదేరక ముందు నుంచి ఆయన గుర్తించిన దేవుడు. ఎందుకు అంటే ఆయనకి రాబెట్టుకోవాలి అంటే నీకు అనేకమైన కష్టాలు, అనేకమైన పనులు నేను రాను అనుకో ఉంటావు, నీకు తెలియకుండా వస్తుంటావు చర్చకి. చాలా సార్లు జరిగేవి కూడా చాలా మంది జీవితాల్లో. జరగలేదా? జరగలేదువా? అసలు నేను రాలేనేమో, నేను వెళ్ళలేనేమో, అసలు వాక్యం వెళ్ళలేనేమో అనుకున్న రోజుల్లో దేవుడు నీకు అటాటో తీసుకొచ్చిన రోజులు ఉన్నాయి. నీకు బొల్లు కూడా సెట్ తీసుకుంటాడు. ఆ టైం నువ్వు రాలేదను నువ్వు వెళ్ళకుండా కూర్చుంటావు. ఒక్కడు వాక్యం కూడా అవ్వకపో ఉంటుంది. వాక్యం చక్కగా వెళ్ళిపోయిన రోజులు కూడా మీకు ఉన్నాయి. ఆయన నువ్వు అక్కడ బయలుదేరినప్పుడే నువ్వు ఆలోచించి నీ వాక్యం వెళ్ళనేమో, నిన్ను ప్రాణం తెచ్చిపోతున్నా నువ్వు ఆలోచించదే. ఆలోచన ఎరిగి దూరంగానే ఉండి నీ ఆలోచన ఎరిగి నీకోసం సమయాన్ని తగ్గించి నీకోసం అన్ని సౌకర్యాలు చేసి సమయాన్ని తీసుకొస్తున్నాడే ఆ దేవుడు. అది నీ బట్టి కాదు, అది దేవుడు నీకు ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు బయలుదేరినప్పుడే, మనం ఇంటికి బయలుదేరినప్పుడే చాలా సార్లు నేను రాను, ఈ ప్రార్థనకి నేను వెళ్ళను అనుకో ఉంటాము. ఎవరో ఒకరు జట్టు అవుతారు, వాళ్ళతో కలిసి వచ్చి ఉంటాం. అలా వచ్చి ఉంటాం ఎందుకు అంటే ఆయన మన హృదయాన్ని ఎరిగే దేవుడు. ఒకవేళ ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలేనుకుంటే ఖచ్చితంగా నేను రాను అని కూడా తీసుకొచ్చి పడేస్తాను నీకు. ఒకవేళ ఆ విషయాల ద్వారా నువ్వు బాగుపడే నువ్వు నీకేదో ఆ యొక్క వాక్యంలో ఏదో అంశం బట్టి నువ్వు జీవించాలి, నువ్వు ఆత్మ వర్గాలని ఎదగాలని ఆలోచన ఒకవేళ దేవునితో ఉంటే నువ్వు ఎంత రాననుకున్నా తీసుకొచ్చి నీకు పడేస్తారు చర్చిలో. నువ్వు ఎంత ఇబ్బందులు పడినా కూడా ఇబ్బందులన్నీ తొలగించి నీ ఖచ్చితంగా ఏదో ఒక మార్గం తెచ్చి పడేస్తారు నీకు.
అది ఆయన పని. ఆయన అన్నాడు, దూరంగా ఉండగానే నీ ఆలోచన, నీ హృదయాన్ని గుర్తించే దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా। परमेश्वर निकट अनेक प्राणी जाइतो किंतु पहुंची पारिबिनी, बाक्य पढ़ी पारिबी परा, बाक्य मोर सुनी पारिबी परा बोलिकी अनेक थर एई प्रकार निसहाय स्थिति आश्रय समय रे परमेश्वर समय को आने दिन गुड़ाक मध्य जीवन रो अछि। हम आसी पारिबी नै परा, मु बाक्य सुनी पारिबी नै परे बोलिकी अनेक थर तमे एई प्रकार आलोचना भाबे बेले हठात रे अजनत रे तमे मंदिर को नाय तो प्रार्थना गृह को, प्रार्थना स्थल को जिबा समय गुड़ाक तुम ठारे अछि। कोन पाए माने परमेश्वर पुणी तुम दूर थिला बेले ही तुम हृदय जानिबा परमेश्वर ठंती। హల్లెలూయా। దేవుడంట మన ఆలోచనలో దూరం నుండే గుర్తించే దేవుడు। దేవునికి స్తోత్రం। నమ్మిన వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా। అంతేకాకుండా ఆయన మన రహస్యమైన విషయాలు కూడా ఆయన ఎరిగే దేవుడు। మత్తయి సువార్త 6:6 చేద్దాం ఒకసారి। మత్తయి సువార్త 6 ଦେଖିବା। మనము రహస్యంగా ఆయన సన్నిధిలో చేసే ప్రార్థన దేవుడు వింటాడు। ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును। మన తండ్రి రహస్యమైన వారిని కూడా చూసే దేవుడు। ప్రైజ్ ది లార్డ్। రహస్యంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు జవాబిస్తానంటున్నాడు। చాలా మంది అనుకుంటారు, చాలా మంది అనేట వాళ్ళు కూడా ఉన్నారు, చర్చకొచ్చి ప్రార్థన చేస్తాను దేవుడు వింటాడు, నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తా దేవుడు ఏంటో అన్నలు కూడా ఉన్నారు। అయ్యా నేను తెలుసు, నేను చాలా మంది చూశాను కూడా। మరి చర్చిలో ప్రార్థన చేసుకుంటే వింటాడు, ఇంట్లో ప్రార్థన చేసుకుంటే వింటాడు అంటే మరి వాక్యం ఏమవ్వాలి? నేరుగా యేసు ప్రభు వారే చెప్పిన మాట ఇది। రహస్యమందున నీ తండ్రికి నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు। కొన్ని విషయాలు 10 మంది కూడా మాట్లాడగలం, కొన్ని విషయాలు మన తోమున్న వాళ్ళు కూడా మనం చెప్పలేము। అటు పరిస్థితుల్లో మనం నోరు తెరవకుండా మన ఆలోచనలో ఉండి ప్రార్థన చేసుకుంది వేరు, కానీ ఆయన అంటున్నా రహస్యంగా నువ్వు చేసుకో। రహస్యమైన విషయాలు ఒకవేళ ఆయన తండ్రిలో ఉన్నాయంటే రహస్యంగా నీ తండ్రికి వేరు అడుగు, నీ తండ్రికి రహస్యంగా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాను అంటున్నాడు। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా। రహస్య भाव तुम परमेश्वर तुम पिता तुम प्रार्थना करो, हम सुनी हमें उत्तर देवा। तुम प्रार्थना करिबे समय तुमर गुप्त कोठरी प्रवेश करो, पुणे तुमर द्वार रूढ़ करी गोपन रखिबा तुमर पिता सामने प्रार्थना करो, आ तुम पिता से गोपन देखंती से तुमको फल देबे। गोपन रे माने के नथिबा समय रे जाई प्रार्थना करो। केते लोग कहबे ना 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 समस्त थिला बेले तुम प्रार्थना कले ही सुनबे। प्रभु कहते नहीं कि जोटे 2 व्यक्ति मन हमारे एकत्रित तांग मध्य मु विद्यमान सेतबेला प्रभु थिबे नथिबे समय ना कि से जो चिंती हेई तांता ए बाकी कोन हबो? ए बाकी मतलब ही नहीं ना। అసలే చాలా మంది అంటారు ఏంటంటే ఎక్కడ 2 3 నా నావలో కూడి ఉంటారు వారి మధ్యలోనే చెప్పాలి, వారి మధ్యలో 2 లేదా 3। కానీ ఇక్కడ ఏమన్నారు? ఒక్కడికి వెళ్ళి నీ రహస్యమందున నీ తండ్రికి ఒక్కడిగా నువ్వు ప్రార్థన చేస్తే రహస్యమందున నీ తండ్రి నీ మర్రా నీకు ఉత్తరము। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। కాబట్టి రహస్యమందున మన తండ్రి మనం వినాలి అంటే మన హృదయాలు అలా మనం సమర్పించుకోవాలి। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా। దేవునికి స్తోత్రం। మొట్టమొదటిగా మనం చూసాం దేవునికి ఎలా చూసాం?
ఆయన చూసే దేవుడు, మన బాధలను చూసే దేవుడు, మన పరిస్థితులను చూసే దేవుడు, మనకున్న దుఃఖాన్ని ఆయన చూసే దేవుడు. రెండవదిగా మనం చేసే ప్రతి పనులు కూడా మనం చూస్తున్నాడు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఒక దినాన్న ఆయన తీర్పు దినాన్న ఆయన ఆ యొక్క ప్రతి పనికి ఆయన తీర్పు తీర్చుడుగా వస్తూ ఉన్నాడు. ఆయన నేను చూస్తున్న దేవుడను, ఆయన చూస్తున్నాడు. ఒక్కరికి కాదు, ఇక్కడున్న చూడటం కాదు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చూస్తున్నాడు. నువ్వు గదిలో ఉన్నప్పుడు, లేదంటే నువ్వు చీకట్లో ఉన్నప్పుడు, చీకటిలో ఉండి చేసిన ప్రతి పనులు ఆయనకి వెలుగులో కనబడుతూ ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వెలుగులో కనబడుతున్న దేవుడు అంటున్నాడు, నేను చూసే దేవుడిని కాదు నాయనా, నేను వినే దేవుడిని కూడా. ఇప్పుడు వినే దేవుడు ఏం చెప్తున్నాడు? నీ బాధలు, నీ దుఃఖాలు, కష్టాల గురించి నువ్వు మాట్లాడుతున్నారే, నా ఎదుట మాట్లాడు, నేను నీకు వినే దేవుడునై ఉన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా మన దుఃఖాన్ని కూడా ఆయన వినేదేవుడు, మన బాధలు కూడా ఆయన వినేదేవుడు. అంతేకాకుండా ఆయన సన్నిధిలో మొర్ర పెడితే ప్రతి మొర్రని ఆలకించే దేవుడు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వినే దేవుడు కాదు కదా, ఇప్పుడు నోటి మాట రాకుండా, బయటికి ప్రస్తావించకుండా, హృదయంలో చాలా మంది గాయపడి బాధలో ఉన్న వారి పక్షం అంటున్నాడు, నీ హృదయాన్ని నీ ఎరిగే దేవుడును, నీ హృదయము కూడా నేను గుర్తించే దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చూస్తే బాగానే కనబడుతున్నారు కదా, చూస్తే బాగానే కనబడుతున్నారు కదా, నువ్వు చూస్తే నవ్వినట్టు కనబడుతున్నారు కదా, మనం చూస్తే నవ్వినట్టు కనబడుతున్నాం. కానీ ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక బాధ ఉన్నదే. ఆ బాధ గుర్తించే దేవుడు మన దేవుడు. ఆమె ఆ బాధ నోటి మాటతో మనం ప్రస్తావించకపోయినా, నోటి మాటతో మనం చెప్పలేకపోయినా మన హృదయంతో ఆయన్ని మనము చెప్తూ ఉంటాం కదా, మన హృదయంలో ఆయన వేడుకుంటూ ఉంటాం కదా. అందరితో ఉన్న ఒంటరి బ్రతుకు, అందరితో కలిసి ఉన్న ఒంటరి బ్రతుకు, అందరితో మన ప్రేమగా ఉన్నా మన హృదయంలో ప్రేమ లేకుండా, మన ప్రేమ అందరితో నవ్వుతున్నా దుఃఖం కలిగించే మన హృదయంకే తెలుసు దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, నీ హృదయం ద్వారా, నీ హృదయ ఆలోచన నీ ఎరిగిన దేవుడునే ఉన్నాడు అంటున్నాడు. అంతేకాకుండా మన హృదయము ఆయన ఎరిగిన దేవుడు. మన హృదయంలో ఏమి ప్రార్థన చేసిన, ఏమి అడిగినా ఆయన ఇస్తాను అంటున్నాడు. అంతేకాకుండా నీ రహస్యములను తండ్రి, నీ రహస్య పరిస్థితులను ఎరిగి ఆయనకు నువ్వు ప్రార్థన చేస్తే నీ రహస్యములను తండ్రి నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం. వాక్యం మీద మన జీవితంలో ఎప్పుడైతే ఈ విధమైన మన దేవునికి మనం వేడుకునే పరంగా, వేడుకునే విధానంలో మనం వేడుకుంటామో ఖచ్చితంగా దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు. దేవుడు మనకి ఉత్తరం ఇస్తాడు, దేవుడు మనకి జవాబిస్తాడు. ఈ రోజుల్లో మన బాధలు ఉన్నాయి, మన కష్టాలు ఉన్నాయి, తీరట్లేదు. మనసుకు చెప్పొద్దు. ఈ రోజుల్లో దేవుడి కాదు చెప్పడం ప్రారంభిద్దాం. ఖచ్చితంగా ఈ రోజు నుండి మనం దేవుని కదా మనం చెప్పడం ప్రారంభిద్దాం. అది ఒకవేళ మనల్ని తొలగించబడకపోతే, ఆ దుఃఖాలు ఈ రోజు నుండి మనలో తీర్చివేయబడకపోతే అప్పుడు అడగండి అయ్యా, సమాధానం చెప్తాను. నిజంగా చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను నమ్ముతున్నా. ఆయన చూసే దేవుడు, వినే దేవుడు. హృదయాన్ని కూడా నువ్వు నోటి మాటతో వ్యక్తపరచలేని పరిస్థితుల జీవితం అనేకంగా ఉండొచ్చు, కానీ ఆయనకు మరుగైనది పిండమునై ఉండగా నీ కళ్ళకు మరుగైనది ఏమీ అంటే, పిండముగా ఉన్నప్పుడు ఆయన కనబడినప్పుడు మన జీవిత చరిత్రలన్నీ ఆయనకు తెలుసు కదా. కాబట్టి ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనం ఈ విధంగా ఉంటామో ఖచ్చితంగా దేవుడు మన హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు మన కష్టాలను తీర్చబోతున్నాడు, మన ప్రార్థన వినబోతున్నాడు, మనకి ప్రతిఫలాలు ఇవ్వబోతున్నాడు, మనకి స్వభావం దయచేయబోతున్నాడు. ఆయన నూతనమైన కార్యములు మన పక్షాన చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడు మన కష్టాలను తీర్చబోతున్నాడు. దేవుడు మన దుఃఖాలను తీర్చును గాక, మన హృదయంలోని ఎరుగును గాక. ఆయన మన పరిస్థితులను పరివర్తన చేయను గాక, కనుమరుగు చేయను గాక, దుఃఖానికి ప్రతిగా ఆనందం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలు కొనసాగిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన చూసే దేవుడు, ఆయన వినే దేవుడు, మన హృదయాన్ని కూడా ఎరిగే దేవుడు. ఆయన
ప్రార్థన చేద్దాం. ఎల్రోయ్, నన్ను చూచువాడా, నిత్యము కాచువాడా, పరిశోధించి మమ్ములను తెలుసుకున్నవా దేవా. పిన్నేమై ఉండగా నీ సన్నిధి ఏది మరుగులేదు నాయన. ఒక్కసారి స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? దేవుడు మనతో మాట్లాడినట్లయితే మనం స్వరమెత్తి ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుడు మనతో మాట్లాడినట్టే మనం స్వరమెత్తి ప్రార్థన చేస్తాం. మనతో దేవుడు మాట్లాడినట్టే మనము మనసిచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. ఏ ఒక మనగా ఉండదు, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ఆయనకి విరోధంగా చేస్తామా, అయ్యా నన్ను క్షమించేయండి. Glory. మహిమా దేవా, మా హృదయాన్ని చూస్తూ ఉన్నా. మా నోటి మాట మా హృదయం మా నాలుగు రాకమునివే, మా నోటికి రాకమునివే మా హృదయం ఆలోచించినప్పుడే ఆలోచన చూస్తున్నా దేవుడు. నువ్వు అయ్యా, నువ్వు మా ఏ పరిస్థితిలో ఉన్నావో పరిస్థితులను చూస్తూ ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావో చూస్తూ ఉన్నావు. మా పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు నాయనా. మేము కూర్చుంటా లేచుటా అన్ని మీకు ఎరిగి ఉన్నావు. మిమ్మల్ని ఎదుగు రాకముందు దూరంగా ఉన్నప్పుడే మా హృదయాన్ని ఎరిగి ఉన్నావు నాయన. మా పరిస్థితులు ఎరిగి ఉన్నావు. మా స్థితిగతులు నీకు తెలిసే ఉన్నాయి. ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ ప్రార్థన చేయగా మనం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మీరే పోయి ప్రార్థన చేస్తారు. గడిచిన వారం నుంచి మమ్మల్ని ఎంత కాసి కాపాడా ప్రభా. నీ సన్నిధిలో మమ్మల్ని నా తండ్రి నేను కాసి కాపాడినందుకే నీకే స్తోత్రం. నీ కృపతో మమ్మల్ని బలపరిచావు. నీ కృపతో మమ్మల్ని నింపినందుకే నీకే స్తోత్రం అయ్యా. వాటిలోనే మాయపరుచుకున్నావు. ఆరాధనలో మా మధ్యకు వచ్చి నా ప్రభా. అలాగే ప్రభా, వాక్యంలో కూడా నీ కుమారులో నిన్ను మాట్లాడే ప్రభా. నైనా నువ్వు చూచున్నావు ప్రభా. నువ్వు చూచేవాడు, వినేవాడు ప్రభా. హృదయాన్ని గ్రహించే దేవుడు ప్రభా నా తండ్రి. లోకమంతటా నీ కన్నులు సంచారం చేయించిన మేము కూర్చుండుట, మేము లేచుట, మేము పడుకుండుట, మేము మాట్లాడుట ప్రభా సమస్తము నీకు ఎరిగి ఉన్నావు ప్రభా. నైనా నువ్వు చూసే దేవుడు అని ప్రభా. మేము ఈ లోకంలో భయపడి నా తండ్రి బ్రతికే కృప మాకు దయచేయండి ప్రభా. నైనా ఈ ఆత్మానుసారంగా బ్రతికే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి ప్రభా. నైనా ఈ లోకరీతిగా కాకుండా ప్రభా ఆత్మీయంగా నా తండ్రి ఎదుగుదల మాకు దయచేయండి ప్రభా. పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఒక గుర్తింపు మాకు దయచేయండి ప్రభా. ఇంతవరకు విన్న వాక్యాలు ప్రభా మారుదీంలో ఫలింపచేయండి ప్రభా. ఎన్నో మర్మాలు నువ్వు బయలుపరిచావు ప్రభా. నేను ఎన్నో మాటలు మాట్లాడా ప్రభా. నువ్వు వాడే ప్రతి ఒక్క మాట ప్రభా విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయం అనే పలక మీద ప్రభా ఆ యొక్క మాటలు రాసుకుంటూ సహాయం దయచేయండి. వాటి గురించి అభ్యాసం చేసుకోగల జ్ఞానాన్ని బుద్ధిని మాకు దయచేయండి ప్రభా. నువ్వు చూచే దేవుడు ప్రభా. నువ్వు వినే దేవుడు ప్రభా. హృదయాన్ని గ్రహించే దేవుడు ప్రభా. నేను ఆకాశం నుండి నువ్వు కనులారా చూచున్నావయ్యా. లోకమంతటా నీ కను దృష్టి సంచారం చేయించున్నాడు ప్రభా. నాకు తలంపు పుట్టక మునిపే నా తలంపులు ఎదిగి ఉన్నా ప్రభా. తల్లి గర్భంలో పిండంగా మా జీవిత చరిత్ర ఏంటో నీకు తెలుసు ప్రభా. నేను ఆకాశాన్ని భూమిని నా తండ్రి, నేను సూర్యుని చంద్రుని ప్రభా, చీకటిని వెలుగుని వేర్పరిచిన గొప్ప దేవుడా. అవన్నీ నీకు లోబడలేదు ప్రభా. కానీ మనుషులమైన మేము ప్రభా నీకు లోబడట్లేదు ప్రభా. నీకు భయపడట్లేదు ప్రభా నా తండ్రి. నేను నీకు భయపడే కృప మాకు దయచేయండి. లోబడే మనస్తత్వం మాకు దయచేయండి. రాజ్యంగా వెళ్ళాలని ఒక గుర్తింపు పట్టుదల మాకు దయచేయండి అయ్యా. నైనా భయంకరమైన దినాల్లో మేము బ్రతుకుతున్నామయ్యా. ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు, ఎక్కడ చూసినా భయంకర వ్యాధులతో పడి ఉన్నారు. వారందరికంటే మేము గొప్ప వారు పరిశుద్ధులము కాకపోయినా కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నింపండి ప్రభా. కేవలం నీ కృపతో మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచండి ప్రభా. నీ సన్నిధిలో భారం పెట్టే కృప మాకు దయచేయండి. నీ సన్నిధానంలో కన్నీరు కాచే విజ్ఞాపన చేసే కృప మాకు దయచేయండి. నీ పాదాలు పట్టుకొని కృప మాకు దయచేయండి. నీ పాదాలు పట్టుకొని ఏడ్చే కృప మాకు దయచేయండి ప్రభా. నైనా పరలోకానికి వెళ్ళాలని ఒక ఆశ మాకు దయచేయండి. ఈ లోకాశలు లోక కోరికలు విడిచిపెట్టి ప్రభా పరలోకానికి వెళ్ళాలని ఒక పట్టుదల కృప మాకు దయచేయమని అడుగుతున్నా. నీ కృప కనికాలతో అందరూ నింపండి ప్రభా.